సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్లో మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ తెస్తూ ఉంటాను. ఓకేనా, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటా నిన్న బయింగ్ జరిగింది 7th, ఇంక ఈ రోజు డేటా ఇంకా లోడ్ అవ్వలేదు. సో ఇక్కడ బయింగ్ ఏదైతే వచ్చిందో 321 CR, మేజర్ బయింగ్ కాదు, చాలా తక్కువ స్మాల్ బయింగ్ అనమాట. ఓకే, సో ఇది పక్కన పెడదాం. అండ్ రేపు ఒక న్యూస్ కూడా ఉంది, మీకు తెలుసు కదా, FOMC మీటింగ్ ఉంది. సో మీరు ఇక్కడ చూస్తే స్టాక్ క్యాలెండర్లో సో FOMC మీటింగ్ ఉంది రేపు, అది రేపే. సో ఈరోజు మార్కెట్ ఏమైనా ఇంపాక్ట్ పడిందా అంటే ఎస్, అది కూడా చూపిస్తాను దాని గురించి కూడా. సో FOMC మీటింగ్ నాకు తెలిసి పాజిటివ్గా వస్తుంది అనిపిస్తుంది నాకు, అది దాని గురించి కూడా మనం చూద్దాం. ఓకేనా, ఎందుకంటున్నాను ఆ మాట మీకు చెప్తాను. నెక్స్ట్ ఈరోజు డేటా చూస్తే కంప్లీట్ మార్నింగ్ నుంచి ఎవరున్నారు, కంప్లీట్ కాల్ సైడ్ ఉంది. నిఫ్టీ 50లో కంప్లీట్ కాల్ సైడ్ ఉంది. క్లోజింగ్ టైంలో ఇలా వెళ్ళింది, అంటే కాల్ సైడ్ క్లోజింగ్ టైంలో మైనస్ అవ్వడం వల్ల మార్కెట్ స్పైక్ అయింది తప్ప పుట్ సైడ్ పెరగలేదు. ఓకే, అది మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ టోటల్ ఓలో బోత్ ఆర్ ఈక్వల్, ఇది నిఫ్టీ 50. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూడండి, టోటల్ మార్నింగ్ నుంచి కంప్లీట్ పుట్ సైడ్ డామినేషన్ మార్నింగ్ నుంచి బ్యాంక్ నిఫ్టీలో. కాల్ సైడ్ పెద్దగా లేదు, టోటల్ ఐ బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, టోటల్ ఐలో బోత్ ఆర్ ఈక్వల్ పక్కన పెడదాం. ఇప్పుడు ఫ్యూచర్లోకి వద్దాం. లాస్ట్ 60 minutesలో ఫ్యూచర్లో చూడండి, లాస్ట్ 60 minutesలో ఏమైందో. లాంగ్ బిల్డప్, ఓకే, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్. ఎక్కడైనా బిగ్ ప్లేయర్ వచ్చాడంటే లేదు, అంత బిగ్ ప్లేయర్ కాదు, బిగ్ క్వాంటిటీ కూడా కాదు. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడైనా చూడండి, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, అన్నీ ఇవే జరుగుతున్నాయి. అంటే లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, అంటే పైన కింద సెల్ చేస్తున్నారు. ఇక్కడ ఏం కనబడుతుంది అంటే ఓవరాల్గా టోటల్ ఓవేలో బోత్ ఆర్ ఈక్వల్ కదా, సో పైన కింద సెల్ చేస్తున్నారు అనేది ఇక్కడ విషయం అర్థమవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆల్గోకి వెళ్దాం. ఆల్గో ఈరోజు నేను ఏవి రన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఈరోజు మన ఫ్లాట్ ట్రేడ్లో నేను ఫండ్స్ అన్ని ఫ్లాట్ ట్రేడ్లో ట్రాన్స్ఫర్ చేశాను LIC బ్లూ నుంచి. అక్కడ నేను ఈరోజు ఒకే ఒక 0 to hero ట్రేడ్ తీసుకున్నాను. ఇది ఎలా 0 to hero అని కాదు కానీ ఒక ట్రేడ్ హెడ్జ్ పొజిషన్. ఎందుకోసం తీసుకున్నానో కూడా నేను చెప్తాను, రీజన్ చెప్తాను, దాని గురించి దాని తర్వాత కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్ నిఫ్టీ చూడండి, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చూసారు కదా, రెండు ఇట్లా పైకి వెళ్ళాయి కదా. ఇక్కడ సేమ్ ట్రేడ్ అదే తీసుకున్నాను, పైకి వెళ్తుందని. బట్ ఇక్కడ రిస్క్ చూడండి ఒకసారి, క్లోజింగ్ టైంలో తీసుకున్నాను కాబట్టి రిస్క్ చూడండి, 218 రూపాయలు, మ్యాక్స్ ప్రాఫిట్ 3700. ఓకే, మ్యాక్స్ ప్రాఫిట్ వస్తే 3700 లేదా 200 పోద్ది. సేమ్ స్ట్రాటజీ నేను తీసుకొని కూర్చున్నాను, అది ఆల్మోస్ట్ 2000 ఇచ్చింది. ఓకే, డన్, ఇది పక్కన పెడదాం. బట్ ఇది చూస్తే మీరు 9 రూపీస్లో నేను ఎంట్రీ తీసుకున్నా. మీరు ఈ స్ట్రైక్ ప్రైస్ చూడండి, 83,600. ఇగో 83,600, ఇగో 9 రూపీస్ 45 పైసలు ఎంట్రీ తీసుకొని 105లో ఎగ్జిట్ అయ్యాను నేను. ఓకే, సో చాలా ఇది మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఇంకా హోల్డ్ చేస్తుంటే 112 ఇచ్చేది. బట్ ఓకే, డన్, ఇది పక్కన పెడదాం. ఎందుకు నేను అక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఫస్ట్ విక్స్ చూడండి, ఇండియా విక్స్ ఏం చేసింది మార్నింగ్ నుంచి, ఇది దీనివల్ల నేను అప్ సైడ్కి వెళ్తుందని ఒక లాస్ట్ క్లోజింగ్ టైంలో 3 o'clock హెడ్జ్ పొజిషన్ తీసుకున్నాను. ఏం లేదు, మార్నింగ్ నుంచి విక్స్ కంటిన్యూగా పడుతూనే ఉంది. ఓకే, విక్స్ పడితే ఏమవ్వాలి, మన మార్కెట్ పైకి వెళ్ళాలి. విక్స్ మంచిగా ట్రెండింగ్ మార్కెట్ అయింది, విక్స్లో మంచిగా ఫాల్ వచ్చింది. ఏం చెప్తున్నానో వినండి, విక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మంచిగా ఫాల్ అయింది. విక్స్ ఫాల్ అయినప్పుడు మన మార్కెట్ ఏమవ్వాలి, ట్రెండింగ్ అవ్వాలి. అవ్విందా, మన మార్కెట్ మార్నింగ్ నుంచి ట్రెండింగ్ అవ్వలే, ఏమైంది, రేంజ్లో ఉండిపోయింది. సో నాకు ఎప్పుడైతే ఇక్కడ టైం స్పెండ్ చేసి కొద్దిగా కిందకు వచ్చి మళ్ళీ ఇలా టైం స్పెండ్ చేస్తుందో నాకు కన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడు మార్నింగ్ మార్కెట్ ఏం చేశారు, ఇక్కడ నుంచి బయర్లు ఇలా తీసుకొచ్చారు కదా. ఫస్ట్ క్యాండిల్ వదిలేస్తే సెకండ్ క్యాండిల్ ఎవరున్నారు, సెల్లర్ తీసుకొచ్చాడు. సెల్లర్ కిందకు తీసుకొచ్చాడా, ఎక్కడ టైం పాస్ అయ్యింది. ప్రీవియస్ లో ఏంటి, ప్రీవియస్ లో ఇది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని బయర్లు పైకి పుష్ చేస్తున్నారు. అంటే బయర్ కనీసం ఈ లెవెల్ వరకు కూడా తీసుకురాలేదు. సెల్లర్ ఇక్కడ సెల్ చేసినాడు, కనీసం ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు కదా. అంటే సెల్లర్ ఎంత వీక్గా ఉన్నాడు అంటే ప్రీవియస్ లో వరకు కూడా తీసుకురాలేకపోయాడు. ఇక్కడే మార్కెట్ హాల్ట్ అయిపోయింది. ఇక్కడ ఏం అర్థమైపోతుంది, కంటిన్యూ ఫైట్ అవుతుందా, బయర్ డామినేట్ చేశాడు. ఓకే, డామినేట్ చేశాడు, పైకి తీసుకెళ్ళాడు. అంటే ఈ లెవెల్ ఏదైతే సెల్లర్ ఉన్నాడో, ఈ సెల్లర్ ఎగ్జిట్ అయ్యే వరకు వెయిట్ చేశాడు. ఆడు పొజిషన్స్ తగ్గించాక సడన్గా మార్కెట్లో ఒక స్పైక్ అయితే వచ్చింది. ఈ స్పైక్ వస్తుందని నాకు అనిపించే మ్యాక్సిమం 200 కదా లాస్, పోయింది. ఒకవేళ స్పైక్ వస్తే మాత్రం నేను 3,000 తీసుకెళ్ళొచ్చు అన్న వ్యూలో నేను చేశాను స్ట్రాటజీ. బట్ అలానే వర్కౌట్ అయ్యింది. ఓకే,
పాయింట్ ఇస్ ఇట్ మా 20K బై అండ్ సెల్ సిగ్నల్. రేపు మార్కెట్ ఏంటో దాని గురించి కూడా మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇది తీసేస్తాను. రేపు మార్కెట్ గురించి చూద్దాం. ఫస్ట్ థింగ్, రేపు మార్కెట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఓకే, ఈ లెవెల్ ప్రీవియస్ నుంచి చాలా రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఈ లెవెల్ నేను ఫస్ట్ పని చేస్తాను. గ్రీన్ ఉంది కాబట్టి సపోర్ట్లు పెట్టేసుకుంటా. ఈ లెవెల్ ఇప్పుడు సపోర్ట్ అయిపోయింది. దాని కింద ఈ లెవెల్ ఇప్పుడు ఒక సపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లెవెల్ కూడా ఒక సపోర్ట్ అయిపోయింది. ఓకే, ఈ రెండు మంచి సపోర్ట్లు. దాని కిందకు వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఒక సపోర్ట్ అవుద్ది. రెసిస్టెన్స్కి వచ్చేసరికి ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్. దీన్ని రెడ్ కలర్ పెట్టుకుంటున్నాను నేను. ఓకే, డన్. ఆ పైకి ఇంకా బాగా పైకి వస్తే ఇది ఒక రెసిస్టెన్స్ అవుద్ది. ఇది కొద్దిగా గ్యాప్ ఉంది ఇక్కడ, చాలా పైన ఇది చాలా గ్యాప్ ఉంది కూడా. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇది పైన ఇంకొక రెసిస్టెన్స్, గ్యాప్ కూడా ఉంది. దీనికి చాలా గ్యాప్ ఉంది. మీరు కరెక్ట్ చూస్తే ఇది రెసిస్టెన్స్, బట్ టైం ఉంది, గ్యాప్ ఉంది. రేపు ఏమవ్వచ్చు అన్న, మార్కెట్ నేను చెప్పాను ఏంటి, మార్కెట్ ఎంత కన్సోలిడేట్ అయితే అంత పెద్ద స్పైక్ ఒక అప్ సైడ్కి డౌన్ సైడ్ గానీ వస్తుంది. పాయింట్ మార్కెట్ కరెక్ట్ 25,550 ఏదైతే కరెక్ట్ ప్రీవియస్ రెసిస్టెన్స్, అక్కడికి వచ్చి రిజెక్షన్ తీసుకొని ఒక క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ ఇచ్చింది, విచ్ ఈస్ నాట్ గుడ్. మార్కెట్ పైన క్లోజ్ అయితే బాగుండేది, బట్ మనం దీనిపైన 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, దీనిపైన ఏం చేస్తాం, అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అలాగే 25,625 పైన కూడా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఈ పైన కూడా అప్ సైడ్కే ప్లాన్ చేస్తాం. ఓకే, ఈ రెండింటి పైన అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ నిజంగా ఫాల్ అయితే మాత్రం 25,425 దీని కిందకి వెళ్తేనే మీరు 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే దీని కిందన అప్పుడే డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. డౌన్ సైడ్ అండ్ ఈ లెవెల్ కింద కూడా డౌన్ సైడ్. ఏ లెవెల్, ఆ 23,325 ఈ రెండు లెవెల్స్ కింద డౌన్ సైడ్. పైన మాత్రం దీనిపైన అప్ సైడ్కి మనం ప్లాన్ చేస్తాం. డన్. ఓకే, ఇంకేంటి, ఒకవేళ మార్కెట్ రేపు ఫ్లాట్ ఇడి కానీ గ్యాప్ డౌన్ ఇడి కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెట్ రేంజ్లో ఉంటే ఏం చేయాలన్నా, రేంజ్లో ఉంటే మీరు ఏం చేయొద్దండి. ఇగో, ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఈ రేంజ్లో ఉంది, బ్రేక్అవుట్ ఇచ్చిందా, రేపు మళ్ళీ ఒకవేళ వచ్చింది అనుకో ఇదే రేంజ్లో టైం పాస్ చేస్తుంది, లేదంటే కొద్దిగా ఈ రేంజ్లో టైం పాస్ చేసి పైకి వెళ్తుంది. సో దీనిపైన మనం పై, దీని కింద మనం సెల్, అంతే. మధ్యలో రేంజ్లో ఉంటే మనం ఏం చెయ్యం, వదిలేస్తాం. నెక్స్ట్ సెన్సెక్స్కి వెళ్దాం. ఈవెన్ సెన్సెక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నేనేం సెన్సెక్స్ లెవెల్స్ మార్చట్లే, అలానే ఉంచాను. ఎందుకంటే ప్రీవియస్ నుంచి ఏ లెవెల్స్ ఉంచామో అవే లెవెల్స్లో మార్కెట్ టైం పాస్ చేస్తుంది కాబట్టి మనం ఎగ్జాక్ట్ అదే లెవెల్స్లో కూర్చుంటే వెళ్ళిపోతుంటే సరిపోద్ది. ఓకే, పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 83,000. ఓకే, ఇది 83,000 ఒక మంచి సపోర్ట్. 83,300 ఈజ్ ఎ గుడ్ సపోర్ట్. ఇది ఎగ్జాక్ట్గా మంచి సపోర్ట్. ఇక్కడ మీరు చూసారా, మంచి సపోర్ట్. నెక్స్ట్ 83,500 ఈజ్ ఒక రెసిస్టెన్స్, అండ్ పైన కూడా 83,800 ఈజ్ ఎ రెసిస్టెన్స్. ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఓకే, ఆ కింద 83,000 ఇది కూడా ఒక సపోర్ట్. ఇవి సపోర్ట్లు. పాయింట్ మార్కెట్ ఇక్కడ ఉంది, ఇదే పాయింట్లో రిజెక్షన్ తీసుకుంది. రేపు ఒకవేళ మార్కెట్ నిజంగా పడాలంటే 83,000 కిందే మనం 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే 83,000 కింద 83,300. ఓకే, సారీ, 83,300 కింద 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అలాగే 83,000 కింద కూడా మనం డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తాం. ఓకే, ఈ రెండు డౌన్ సైడ్కి లెవెల్స్. అప్ సైడ్కి వెళ్ళాలంటే రేపు ఇంట్రెస్టింగ్ 83,800 పైన మనకు ఒక 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకుని 1 hour క్లోజింగ్ రావాలి, మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇదంతా విన్నారు కదా. ఇప్పుడు ఈ విక్స్ గురించి ఒకటి మాట చెప్తాను చూడండి. విక్స్ ఇంత నెగిటివ్ అయింది ఈరోజు. ఆల్మోస్ట్ మీరు విక్స్ చూస్తే ఆ టాప్ నుంచి ఈరోజు ఆల్మోస్ట్ చాలా అంటే ఒక 5.7% వరకు 263 points పడింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, ఇంత పడింది అనుకోండి. మన నిఫ్టీ చూడండి ఎంత ట్రావెల్ చేసిందో, ఇక్కడ నుంచి ఈరోజు ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 0.4%. సో మేజర్ ట్రావెల్ చేయలేదు. ఒకవేళ రేపు కానీ మార్కెట్ గ్యాప్ అప్ ఇడిపోయింది అనుకో, సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్, మోస్ట్లీ రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఇడిపోతే వెయిట్ అంటిల్ ప్రైజ్ యాక్షన్. 10 వరకు ప్రైజ్ యాక్షన్ క్రియేట్ అవ్వదు. 10 గంటలకి ప్రైజ్ యాక్షన్ క్రియేట్ అయ్యాక మీరు ట్రేడ్ చేయడం మొదలెట్టండి, ప్రైజ్ యాక్షన్ చూసి. అంతే తప్ప నార్మల్గా ఎలా పడితే అలా ట్రేడ్ చేయొద్దు. 10 తర్వాతే ప్రైజ్ యాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు మనం వెయిట్ చేసి ప్రైజ్ యాక్షన్ చూసి ఓకే ఇప్పుడు మనం ట్రేడ్ ప్లేస్ చేసుకోవచ్చు. సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ ఆ సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్, అక్కడ ఏంటంటే ప్రీవియస్ అన్ని రోజులు లెవెల్స్ దాటి వెళ్ళిపోతుంది కాబట్టి మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ప్రైజ్ యాక్షన్. ఓకే,
సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే టీటీఐ ఛానల్ అని ఉంటుంది, ఫ్రీ ఛానల్, జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్.